అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తమిళనాడులో సినిమా హీరో టీవీకే పార్టీ అధినేత విజయ్ పెట్టినటువంటి రాజకీయ ర్యాలీ వల్ల 40 మంది ప్రాణాలు కోల్పోవడం అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రస్తుతం తమిళనాడులో ఈ 40 మంది ప్రాణాల మీద శవరాజకీయం అయితే నడుస్తూ ఉంది. అంటే శవాల మీద చిల్లరేరుకుంటారు అని ఏ విధంగా ఒక మాట అయితే ఉందో ఆ విధంగా తమిళనాడు రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ పార్టీలు ఈ 40 మంది ప్రాణాల మీద ఒకరినొకరు తిట్టుకొని లాభం పొందాలని చూస్తా ఉన్నారు. ఎందుకంటే కొద్ది నెలల్లోనే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఆ ఎన్నికలకు సంబంధించి విజయ్ పార్టీ పెట్టడం, బహిరంగ సభలు పెట్టడం అనేది ప్రస్తుతం జరుగుతూ ఉంది. ఇలా ఇప్పుడు ఈ 40 మంది చనిపోవడం అనేది, ఈ ఘటన అనేది అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలకి ఒక కొత్త అస్త్రం దొరికినట్లుగా కనపడతా ఉంది. ఈ సంఘటన జరిగిన కొద్ది గంటల నుంచే ఈవెన్ విజయ్ పార్టీ వాళ్ళు కూడా ఈ ఘటనను రాజకీయంగా ఉపయోగించుకుంటున్నట్లుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే అధికార పార్టీ వాళ్ళు సరిగ్గా ఏర్పాట్లు చేయలేదు, కావాలనే ఇరుకు సందులో మాకు అనుమతి ఇచ్చారంటూ కూడా విజయ్ పార్టీ వాళ్ళు విమర్శించడం అనేది కూడా ఇక్కడ సిగ్గుచేటు అనమాట. 40 మంది వారు పెట్టినటువంటి ఆ సభల వల్ల 40 మంది ప్రాణాలు కోల్పోతే, వాళ్ళ నాయకుడు హీరో విజయ్ వల్ల 40 మంది ప్రాణాలు కోల్పోతే ఏమాత్రం కూడా విచక్షణ అనేది లేకోకుండా, మానవత్వం లేకోకుండా విజయ్ పార్టీ వాళ్ళు అవతల పార్టీ వాళ్ళ మీద విమర్శలు చేస్తా ఉన్నారు. ఇక అధికారం ఉన్నటువంటి పార్టీ వాళ్ళు ఏమైనా ఊరుకుంటారా? అదేమీ లేదు. ఎందుకంటే ఇక్కడ విజయ్ని దెబ్బ కొట్టాలి అంటే కనుక ఈ ఘటన చాలా బలమైనటువంటి అవసరం కాబట్టి విజయ్ని టార్గెట్ గా చేసుకుని ఈ 40 మంది ప్రాణాల మీద అధికారంలో ఉన్నటువంటి ఇతర వ్యక్తులు అంటే విజయ్ యొక్క ప్రత్యర్థులు ఈ ఘటనను రాజకీయంగా ఉపయోగించుకుని విజయ్ ప్రచార పిచ్చి వల్లనే ఈ విధంగా 40 మంది చనిపోయారు అంటూ కూడా జనం వచ్చారని పోగేసినట్లుగా, లేదా ఒక ఏదో దాన ధర్మం చేస్తా ఉన్నట్లుగా వాటర్ బాటిల్స్ వాళ్ళ మీద విసరడం, మధ్యాహ్నం రావాల్సినటువంటి ఈ విజయ్ కావాలనే నైట్ వచ్చారు అంటూ కూడా విజయ్ మీద అక్కడ ఉన్నటువంటి ప్రత్యర్థి రాజకీయ పార్టీ వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు. మొత్తంగా ఏదైనా కూడా ఇక్కడ ఈ 40 మంది ప్రాణాల మీద ప్రస్తుతం తమిళనాడు రాజకీయ నాయకులు అయితే చిల్లర ఏరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడ 40 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అభిమానంతో విజయ్ని చూడడానికి, అంటే ఒక నాయకుడిని, ఒక సెలబ్రిటీని చూడడానికి వచ్చినటువంటి వ్యక్తులు ప్రాణాలు అనేది గాల్లో కలిసిపోయినటువంటి కనీస ఇంగిత జ్ఞానం అనేది లేకుండా అక్కడ రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం ఈ యొక్క ఘటనను ఉపయోగించుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఇక్కడ మనం కళ్ళు తెరవాలి, ముందు మేల్కోవాలన్నమాట. ఈ ఘటన చూసిన తర్వాతైనా కూడా ఇంకా మనం మేల్కోకపోతే కనుక మనకే చాలా నష్టం అన్నమాట. ఇలా ఈ ఘటన చూసిన తర్వాత కూడా చాలా అవగాహనతో ఉండకపోతే కనుక ఇలాంటి తొక్కిసలాటలు అనేది ఇంకా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉంటాయన్నమాట. మన ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఎందుకంటే భారతదేశంలో తొక్కిసలాటలు జరగడం అనేది ఇది కొత్త ఏమి కాదు. ఉత్తరాది రాష్ట్రాల్లోనేమో మతపరమైనటువంటి సభల్లోనో మతపరమైనటువంటి అంశాల్లో తొక్కిసలాటలు జరిగి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మన దక్షిణాది రాష్ట్రాల్లోనేమో సెలబ్రిటీల వల్ల తొక్కిసలాటలు జరిగి ప్రాణాలు కోల్పోతా ఉన్నాం. ఈ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయేది ఎవరయ్యా అంటే సామాన్య ప్రజానికం, పేదరికం, పేదవాళ్ళు, అభిమానం తలకెక్కినటువంటి పిచ్చి అభిమానులే ఇక్కడ ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. ఇక్కడ కుటుంబ సభ్యులను కోల్పోయేది ఎవరయ్యా అంటే పేదవాళ్లే. అంటే కూలీ నాలి చేసుకుని లేదా చిన్న స్థాయి ఉద్యోగులే తమ యొక్క కుటుంబ సభ్యులను ఈ తొక్కిసలాటల వల్ల ప్రాణాలు అనవసరంగా, వారి యొక్క ప్రమేయం లేకోకుండా, ఎవరి తప్పు లేకోకుండా, వారి తప్పు లేకోకుండా చాలా మంది కూడా చనిపోతా ఉన్నారు. ఇక్కడ మనం చాలా ఎక్కడి నుంచైనా ఈ ఘటన చూసిన తర్వాత మనలో చాలా మార్పు రావాలి. ఈ సెలబ్రిటీలు, ఈ సినిమా వాళ్ళు, ఈ రాజకీయ నాయకులు ఎక్కడో భూమి నుంచి మన కోసమే దిగి వచ్చారు అనేటువంటి ఒక భావన అనేది మన మెదడులో నుంచి తొలగిపోవాలన్నమాట. ఎందుకంటే మన భారతదేశంలో సినిమా వాళ్ళను, రాజకీయ నాయకుల్ని, తర్వాత క్రికెట్ పరమైనటువంటి అంటే క్రీడలకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని చాలా ఆరాధ్య దైవాలుగా భావిస్తా ఉంటాం అనమాట. అంటే వాళ్ళ మీద అభిమానాన్ని చాలా ఎక్కువగా పెంచేసుకుని పిచ్చి అభిమానులుగా, డైహార్డ్ ఫ్యాన్స్ గా మారిపోతాం అనమాట. దీనినే ఈ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు ఎప్పటికప్పుడే. మనం బతుకున్నప్పుడు మన పేరు మీద ఫేము, డబ్బు సంపాదించుకుంటున్నారు. మనం చనిపోయిన తర్వాత కూడా ఈ మన శవాల మీద రాజకీయం చేసుకుంటా ఉన్నారు. ఫేమ్ ను సంపాదించుకోవాలని, లేదా వాళ్ళు వాళ్ళ మీద సానుభూతి పెరగడానికి మన చావుల్ని ఉపయోగించుకుంటా ఉన్నారు. మనం బతుకున్నప్పుడు వాళ్ళకు ఉపయోగపడుతున్నాం, చనిపోయిన తర్వాత కూడా వాళ్ళకు ఉపయోగపడుతున్నాం. కానీ వీళ్ళెప్పుడు కూడా ఈ రాజకీయ నాయకులు, ఈ సినిమా వాళ్ళు, ఈ క్రికెట్ ఆడేటువంటి సెలబ్రిటీలు వీళ్ళెవరూ కూడా మనకు ఒక్క చిన్న పాపాన్ని కూడా ఉపయోగపడినటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా ఉండవు. కోట్లాది మందిలో వీళ్ళు కూడా ఒకరు అని మనం ఎప్పుడైతే కనీస ఆలోచన, కనీస విషయ పరిజ్ఞానం మర్చిపోతామో దానిని వాళ్ళు అవకాశంగా మలుచుకుని వాళ్ళు లాభం పొందుతా ఉన్నారు. మనం బతుకున్నప్పుడు ఉపయోగపడుతున్నాం, చనిపోయిన తర్వాత కూడా ఉపయోగపడుతున్నాం అంటే
మనకి వాళ్ళు గుళ్ళు కట్టుకోవాలి, కానీ వాళ్ళకి మనం గుడి కడుతున్నాం అన్నమాట. ఇక్కడ మనలో ముందుగా మార్పు రావాలి. సినిమా వాళ్ళు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు వచ్చినప్పుడు విపరీతంగా ఎగపడిపోయి వెళ్ళటం అనేది మానుకోవాలి. అలా మనం మానుకుంటేనే వాళ్ళు కూడా ఆ ఊహల్లో నుంచి కిందకి దిగి వస్తారు. ప్రజలు మనల్ని కూడా ఒక సాధారణ వ్యక్తులుగా భావిస్తున్నారని వాళ్ళు కూడా రియాలిటీలోకి వచ్చి కొంత జాగ్రత్తగా ఉండేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ మనలో చాలా మార్పు రావాలి. ముందుగా మనం 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 ప్రాణాలు కోల్పోతా ఉన్నాం, లేదా మన వల్ల మన కుటుంబ సభ్యులు అనాథలుగా మిగిలిపోతా ఉన్నారు, ఆ ఆధారాలను కోల్పోతా ఉన్నారు. చేతికి అందించినటువంటి కొడుకుల్ని, వ్యక్తుల్ని, కుటుంబాలు కోల్పోయి చాలా మంది పెద్దలు, తల్లిదండ్రులు చాలా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితులు అయితే భారతదేశంలో ఉంటాయి. ఇట్లా జనాల్లో మార్పు రాకపోతే కనుక ఈ తొక్కిసలాట్లు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. చాలా మంది సామాన్యులు, అభిమానులు ప్రాణాలు కోల్పోతా ఉంటారు. మన మీద, మన చావుల మీద ఈ రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు సానుభూతి పొందుతారు, అధికారం పొందుతారు అనమాట. ఇక్కడ విజయ్ పార్టీ వాళ్ళు, తమిళనాడు ఇతర రాజకీయ పార్టీలు తమిళనాడులో శవరాజకీయం చేసుకుని ఒకరినొకరు విమర్శించుకుని ఈ 40 మంది ఈ ప్రాణాల మీద వీళ్ళు లబ్ధి పొందాలని కుట్రలు పన్నుతా ఉన్నారు, ఆలోచనలు చేస్తా ఉన్నారు. తమిళనాడులో శవరాజకీయాలు నడవడం అనేది కొత్తమీ కాదు. దక్షిణాది రాష్ట్రాల వాళ్ళకు ఒక రకంగా రాజకీయం నేర్పింది ఈ తమిళనాడు వాళ్ళే. గతంలో చాలా నాటకీయపరమైనటువంటి రాజకీయాలు నడిచాయి, చాలా కొంతకాలం నుంచి సైలెంట్ గా ఉన్నాయి. ఇప్పుడు ఈ 40 మంది ప్రాణాలను, ఈ 40 మంది ప్రాణాల మీద తమిళనాడులో సరికొత్త రాజకీయం అనేది రూపుదిద్దుకుంటున్నట్లుగా తెలుస్తోంది. కొద్ది నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అక్కడ రాజకీయాలు నువ్వా నేనన్నట్లుగా ఉన్నాయి. అలాగే ఈ సినిమా హీరో విజయ్ కూడా సినిమాల్లో సాధించింది లేదా సినిమాల్లో సంపాదించింది కాకుండా రాజకీయాల్లోకి వచ్చేసి ఏదో చేయాలి, ఇంకేదో చేయాలి, నేను జనం కోసం ఈ రాజకీయాలకు వచ్చాను అన్నట్లుగా సభల్లో ప్రసంగాలు చేస్తా ఉన్నారు, జనాల్ని పోగేస్తా ఉన్నారు అనమాట. ఇక్కడ విజయ్ కూడా ఈ 40 మంది ప్రాణాల మీద ఒక నటన అనేది చేస్తా ఉన్నాడు. అంటే నా హృదయం బద్దలైపోయింది, నేనేం మాట్లాడలేకపోతా ఉన్నాను, లేదా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి కొంత ఆర్థిక సాయం చేస్తానంటూ కూడా విజయ్ ప్రకటన చేస్తా ఉన్నారు. అక్కడ ఇతర రాజకీయ అధికారమైనటువంటి వ్యక్తులు కూడా కొంత ఎక్స్‌గ్రేషియా ఇస్తా ఉన్నాం అనేటువంటి విషయం మీద సానుభూతిని, అంటే బాధిత కుటుంబాలకు సంబంధించి మేము ఏదో చేసేస్తున్నామని ప్రజల్లో ఒక భ్రమ కల్పించడానికి కూడా ఇంకా వీళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. విజయ్ ఏమాత్రం కూడా తీసిపోయినటువంటి రాజకీయ నాయకుడిగా మాటలు మాట్లాడుతూ ఉన్నట్లుగా తెలుస్తోంది. విజయ్ పార్టీ కూడా అక్కడ తమిళనాడు రాజకీయాల్ని ఇప్పటి నుంచే వంట పట్టేసుకున్నట్లుగా తెలుస్తోంది. కానీ ఎక్కడ ఏం జరిగినా కూడా ఒక తమిళనాడే కాదు, మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. చాలా మంది సామాన్య ప్రజానీకం ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ ఘటన చూసిన తర్వాత మనలో చిన్న మార్పు అయినా రావాలి. చిన్న మార్పు కాదు, కొంతైనా ఆలోచన వస్తే గనక ఆ విధంగా మనం ఇక ఇతర వ్యక్తులు ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితులు అయితే ఉండవు. ఎవరు కూడా మన కోసం ప్రత్యేకంగా రారు, ఎవరు కూడా భూమి మీద నుంచి దిగలేదు. ఈ రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు, సెలబ్రిటీ వాళ్ళు మనలో ఒక వ్యక్తే అనేటువంటి చిన్న అవగాహన అనేది మనలో ఉంటే గనక ఇలాంటి తొక్కిసలాట్లు, ప్రాణాలు కోల్పోవడం అనేది భవిష్యత్తులో జరగదు. ముందుగా మనలోనే రావాలి మార్పు. మనం అవగాహన అనేది ఉండాలి. అభిమానం ఉండొచ్చు, అభిమానాన్ని ఇంకా తలకెక్కించుకుని మేము డైహార్డ్ ఫ్యాన్స్ అనేటువంటి ఒక పిచ్చి కోతలు అనేది మానుకుంటే గనక పిచ్చితనంగా వెర్రివాళ్ళగా మారిపోయేటువంటి వెర్రివాళ్ళగా మారిపోకుండా ఉంటే గనక మన ప్రాణాలు మన చేతుల్లోనే ఉంటాయి.